నిజమే. ఈ సంవత్సరం అంతా పడే కష్టము ఒక రోజు ప్రతిఫలం రూపంలో, ఒక సంవత్సరం అంతా ఒక భూమి విషయంలో లేదంటే ఒక పంట విషయంలో మనం పడే ప్రయాస అంతా కూడా ఈ రోజు ఒక ధాన్యపు గింజగా కనిపించినప్పుడు ఎంతో ఆనందం కలుగుతుంది కదా. నిజమే. ఈ ఆనందాన్ని ఒక పండుగగా మీరు ఆచరిస్తూ ఉంటారు. అది అందరికీ ఆనందమే కదా. దాన్ని ఆచరించే ముందున్న రోజుల్లో పండుగను ఆచరిస్తారు. అది తప్పైతే అని చెప్పాలని నేను అనుకోవట్లేదు. కానీ దేవాది దేవుడు కూడా మరి ఈ లోకములో మనిషిని ఒక విత్తనంలానే వేశాడు. ఆ దేవుడు ఈ మనిషిలో మరి ఒక మంచి ఫలమును కోరుతూ ఉన్నాడు. మనం కూడా మంచి విత్తనాలు వేస్తాం. పొలంలో మరి ఆ పొలాన్ని దున్ని ఆ పొలంలో ఉన్న చెత్తనంతా తీసివేసి ఆ పొలాన్ని విత్తనానికి అనుకూలమైన విధానంగా తయారు చేసి మరి దాన్ని ఒక మడిగా మార్చి మరి దానిలో ఒక విత్తనం వేసి ఆ విత్తనం నుంచి ఫలమును మనం కోరుతాం. అలాగే దేవాది దేవుడు కూడా మరి సృష్టిని ఆయన నీ కొరకే నా కొరకే ముందుగా సిద్ధపరిచాడు. విత్తనం వేయాలంటే ఆ యొక్క ఎన్నో నెలలుగా పడి ఉన్న ఆ యొక్క ఆ ముళ్ళ పొదల మధ్య కావచ్చు, లేదంటే ఆ యొక్క చెత్త మొక్కల మధ్య కావచ్చు, వేయరు కదా. మొదట అవన్నీ తీసివేసి మరలా దాన్ని వ్యవసాయానికి అనుకూలమైన మడిగా మారుస్తారు. అలాగే దేవాది దేవుడు కూడా మరి మనల్ని ఈ లోకంలో పుట్టించే మునుపు ఆయన భూమిని సృష్టించాడు, ఆకాశాన్ని సృష్టించాడు. ఆకాశంలో సూర్య చంద్రులను నక్షత్రములను ఆయన సృష్టించాడు. అలాగే ఆకాశంలో పక్షులు, అలాగే జంతువులు, అలాగే జలచరములైన చేపలు, మహా మత్స్యాలు, అలాగే మరి జలచరములన్నింటినీ కూడా సృష్టించాడు. అలాగే ప్రతి వృక్షాన్ని, అలాగే విత్తనములు ఇచ్చి ప్రతి చెట్టును కూడా ఆయన సృష్టించి ఈ యొక్క నీ యొక్క నా యొక్క జీవితం కొరకు, నీ యొక్క నా యొక్క ఫలింపు కొరకు, నీ యొక్క నా యొక్క అవసరాలు తీర్చబడడానికి ఆ యొక్క దేవాది దేవుడు నీవు నేను మానవ జన్మ ఎత్తక మనకు ఈ సృష్టిని సిద్ధపరిచాడు. మనిషికి దేవుని పోలికే. దేవుని వాక్యంలో దేవుడు నరులను ఆయన స్వరూపంలో ఆయన పోలికలో చేశాడంట. దేవుడు ఏ విధంగా అయితే సృష్టిని అంతా కూడా సిద్ధపరిచి ఏ విధంగా అయితే మనిషిని ఒక భూమి మీద విత్తనంలా వేశాడో సృష్టించాడో మనిషి కూడా అలానే ప్రయాసపడి అలానే మరి భూమిని సిద్ధపరిచి విత్తనాలు విత్తుతూ ఉన్నాడు. అయితే మనము మన పనులు చేస్తూ ఉన్నాం, మన యొక్క వ్యాపారాలు చేస్తున్నాం, మన వ్యవసాయాలు చేస్తున్నాం, అన్ని చేస్తూ ఉన్నాము. మనం చక్కగా దేవుని దయలో మనము మన కష్టాన్ని అనుభవిస్తూ ఉన్నాం. కానీ మనకి ఈ జీవితాన్ని ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోతూ ఉన్నాం. ఆ విషయాన్ని మనం గుర్తు చేసుకోవాల్సిన బాధ్యత ఉన్నది. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మనల్ని పుట్టించిన దేవుడు, మన కొరకే ప్రాణం పెట్టిన దేవుడు అని యేసుక్రీస్తు కొరకు చెప్పడానికి మేము వచ్చాం తప్ప ఏ మత మార్పిడి కొరకు కాదు, బలవంతం చేయడానికి కాదు, మిమ్మల్ని ఎవరిని ఇబ్బంది పెట్టడానికి, మీ మనసుల్లో మరి గాయాలు చేయడానికి అయితే మేము రాలేదు. కాబట్టి కొద్ది నిమిషాలు మేము చెప్పే మాటల మీద మీ దృష్టించాల్సిందిగా కోరుచు ఉన్నాను. ఉదయకాల సమయంలో దేవాది దేవుడు మనల్ని ఒక విత్తనం లాగా ఈ లోకంలో ఆయన పుట్టించాడు. ఆ విత్తనము ఎలా అయితే భూమిలో వెళ్ళి అది చచ్చిపోయి ఒక మొక్కగా మొలకగా మారి, ఆ మొలక ఒక మొక్కగా మారి, ఆ మొక్క మరికొంత మొక్కను బట్టి విత్తనాన్ని బట్టి మొక్క ఎదుగుదల ఉంటది. కాబట్టి అలా ఎదిగి ఆ ఎదిగిన మొక్క ఒక మరలా ఒక చిన్న విత్తనాన్ని మరి తయారు చేయటంలో ఆ చివరికి ఒక ఫలము మనకి కనిపిస్తుంది. మరి మన జీవితాల్లో కూడా దేవుడు ఈ లోకానికి పంపించి అటువంటి ఫలాన్నే దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఒకానొక దినాన్ని ఆయన రాబోతూ ఉన్నాడు. మనుషులను ఈ లోకంలో ఆయన పుట్టించి ఆయన ఏం చెప్పాడంటే మీరు పాలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించండి అని చెప్పాడు. భూమిలో ఒక విత్తనాన్ని వేస్తే ఆ విత్తనము మరి కొన్ని వందల విత్తనాలు తయారు చేస్తుంది. అలాగే మనిషి కూడా మరి ఈ యొక్క మరి అభివృద్ధి చెందుతూ ఉన్నాడు, పిల్లలు కంటూ ఉన్నాడు, పిల్లలు పెంచుతూ ఉన్నాడు, సాంకేతికత నాగరికత అన్ని పెరుగుతూ ఉన్నాయి. కానీ తనను పుట్టించిన దేవుణ్ణి మర్చిపోతూ ఉన్నాడు, సృష్టికర్తను మర్చిపోతున్నాడు. పిల్లలు పెరిగిన తర్వాత వారు మనల్ని పోషించాలని, మనల్ని సంతోషపెట్టాలని, మనల్ని ఆనంద పెట్టాలని, మనల్ని ఉద్ధరించాలని తల్లిదండ్రులకు ఉండదా? అలాగే దేవుడు కూడా ఆయన పిల్లలుగా మనల్ని ఈ లోకంలో పుట్టించిన దేవుడు మనలో అటువంటి ఫలింపును కోరుతూ ఉన్నాడు. మన హృదయాల్లో మరి ఆయన మంచి విత్తనాలు వేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన తన ప్రేమను ఇచ్చి మనల్ని పుట్టించాడు. కానీ ఆ ప్రేమను పాపం ద్వారా మనం కోల్పోతూ ఉన్నాం. ఒకవేళ ఒక మొక్కను వేశాక ఆ మొక్క
ఎదుగుతూ ఉండినప్పుడు దానికి ఒక చీడ పురుగు పట్టింది అనుకోండి ఒక ఆకుకి. నిజమైన వ్యవసాయదారుడు వెళ్ళి ఏం చేస్తాడండి, ఆ ఆకులు తుంచి వేసి ఆ యొక్క చీడ పురుగుని తీసేస్తాడు. అది ఇంకా ఎక్కువైతే దానికి మందు కొడతాడు. అది ఇంకా ఎక్కువైతే దానికి ఆ తెగులు పోవడానికి ఎంతో ప్రయాసపడతాడు. ఎందుకంటే ఆ విత్తనము ఫలించదు. మనం దేనికి కష్టపడుతున్నామో ఆ శ్రమ మనం చూడలేము, ప్రతిఫలాన్ని మనం అనుభవించలేము. కాబట్టి ఎలా ప్రయాసపడతాడు అలాగే దేవుడు కూడా ఈ లోకంలో మనల్ని పుట్టించాడు. ఆయన పోలికలో ఆయన స్వరూపం చెప్పున ఆయనలాగా మారాలని మనల్ని ఆయన పుట్టిస్తే మనలో పాపము అనే చీడ పురుగు, అసూయ అని చీడ పురుగు, దురాలోచనలని చీడ పురుగులు వచ్చి నిజమైన ఫలము మనం ఫలించకుండా, ఆ దేవుడు మన ద్వారా కోరుకుంటున్న ఫలమును మనం ఇవ్వకుండా, ఆయన రూపాన్ని మనం కలిగి ఉండకుండా మరి అపవాది యొక్క రూపంలోకి మారిపోతూ ఉన్నాం. ఏ దేవుడు మనల్ని పుట్టించాడో, ఏ దేవుడు ఈ లోకంలో మనం పంపించాడో, ఏ దేవుడు మన విషయంలో తన ప్రేమను చూపిస్తున్నాడో, ఏ దేవుడు అనుదినమో మనకు కావాల్సినవన్నీ అనుగ్రహిస్తున్నాడో ఆ దేవుని మర్చిపోయే విధంగా మనం ఈ రోజు ఉంటున్నాం. కాబట్టి ఉదయకాల సమయంలో యేసు ప్రభు వారు జగత్ పునాది వేయబడకమునుపు ఆయన ఉన్నారు. ఆయన నిన్ను నన్ను ఏర్పరచుకున్నారు. ఆ దేవుడు ఉదయకాల సమయంలో నిన్ను నన్ను పుట్టించిన దేవుడు, నీ కొరకే నా కొరకే మరి సమస్త సృష్టిని చేసిన దేవుడు, నీ కొరకే నా కొరకే ఆ పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చి మనలో ఉన్న చీడ పురుగులను చంపడానికి ఆయన పాప పరిహారార్థ బలిగా, అంటే మన పాపములను తీసివేయడానికి ఆయన పాప పరిహారార్థ బలిగా ఈ లోకానికి వచ్చి నీ కొరకే నా కొరకే మరణించాడు. కాబట్టి ఆయన బలిపశువైపోయాడు. లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల అని యేసు ప్రభుని గురించి ప్రస్తావించబడింది. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దయచేసి చింతలపల్లి గ్రామ కాపురస్తులారా, మరి ఈ ఉదయకాల సమయంలో మీరు గ్రహించండి, పాపం అనే మరి గురుగులు, పాపము అనే మరి ఆ యొక్క పనికిరాని విత్తనాలు ఒకవేళ మనలో ఉన్నట్లయితే ఆ పొట్టును పనికిరాని ఆ యొక్క గింజలను మనం అగ్నిలో వేస్తాం. అలాగా ఒకనొక దినాన దేవుడు ఈ లోకానికి వస్తాడు. ఎవరైతే మరి ఆయన మార్గంలో నడుస్తారో, ఎవరైతే ఆయన ప్రేమిస్తారో, ఎవరైతే ఆయన యొక్క మాటలను గ్రహిస్తారో వాళ్ళని ఆయన పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్తాడు. ఈ రోజు బాగా పండిన పంటలను మనం మూటలు కట్టి ఆ మూటలు మనము ఆ సంవత్సరానికి సరిపడా మనము ఉంచుకోగలుగుతున్నాం, లేదంటే అమ్మగలుగుతూ ఉన్నాం. కానీ పొట్టుని అమ్మం కదా, పొట్టుని దాచుకోం కదా. అలాగే దేవుడు కూడా అంతే, ఎవరైతే ఆయన రూపంలో ఆయన పోలికలో సృష్టించబడి మరలా ఆయన రూపంలోకి మార్చబడతామో, ఎవరైతే ఆయనను దేవుడిగా అంగీకరిస్తారో వారిని ఆయన పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్తాడు. ఒకవేళ ఆయన అంగీకరించక ఇంకా నేను ఈ పాపంలోనే ఉంటాను, నేను ఈ దుర్మార్గంలోనే ఉంటాను, నేను మారను అని ఒకవేళ అనుకున్నట్లయితే మనం నరకానికి వెళ్తాం. కానీ దేవుడికి మనం నరకానికి వెళ్ళడానికి ఇష్టం లేదు. కాబట్టి మరి ఆయన మమ్మల్ని పంపించి మీతో మాట్లాడుతున్నారు. కాబట్టి ఉదయకాల సమయంలో ఆ దేవుని ప్రేమను మీరు తెలుసుకోండి. యేసు ప్రభువారు మిమ్మల్ని బలవంతంగా ఆయన బిడ్డలుగా మార్చడానికి రాలేదు, కానీ మీ హృదయ వాకిటి యందు ఆయన నిలిచి ఉన్నాడు. ఆయన పిలుస్తూ ఉన్నాడు. మీరు ఆయన పిలవండి, అయ్యా నా హృదయంలోకి రా, నా పాపాలు క్షమించు, నీ రాజ్యంలోకి నన్ను చేర్చుకొని అడిగితే ఆయన మిమ్మల్ని రక్షించే దేవుడు. కాబట్టి ఉదయకాల సమయంలో దేవుడి మాటలు మన వెనుకల్లో ఫలింప చేయను గాక. ఆమేన్.